సార్ మీ పేరండి? శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు రాజధాని రైతా? రాజధాని రైతునే. ఎన్ని ఎకరాలు ఇచ్చారండి రాజధాని కోసం? 4 ఎకరాలు ఇచ్చా. 4 ఎకరాలు ఇచ్చారు. ఏ ఒప్పందం మీద ప్రభుత్వానికి భూమి ఇచ్చారు? ప్రభుత్వం మీకు ఏమి ఇస్తా అని చెప్పింది? మాకు ఎకరం ఇస్తే 10 సెంటు మాకు ఇస్తా అన్నారు. ఫ్లాట్లు ఇస్తామన్నారు. మరి ఇచ్చారా? ఇచ్చారు. అంటే రైతులకి చెప్పిన మాట నిజం చేశారు వాళ్ళు ఏదైతే చెప్పారో ఒప్పందం ప్రకారంగా? ఒప్పందం ప్రకారం మాకు ఇవ్వాల్సిన ఫ్లాట్లు మొత్తం కొట్టేశారు. ఇంకా కాకపోతే కొద్ది గొప్ప ఉండే కానీ ఏడన్నా దిగబడ్డగా మొత్తం ఇచ్చారు. ఫ్లాట్లు మొత్తం మాకు ఇవ్వాల్సిన ఫ్లాట్లు ఎకరానికి 1250 గజాలు కమర్షియల్ ఉంది, నివాసం ఉంది, అన్ని ఇచ్చారు. ఆ తేడా ఏమి లేదు. అంటే ఇప్పుడు మీ రైతులకు సంబంధించి సిఆర్డి అధికారులు ఏదైనా సమస్య వస్తే పట్టించుకుంటున్నారా? అంటే ఫ్లాట్ల విషయంలో కావచ్చు లేదా కానీ ఏదైనా కానీ ఈ 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తా అంటున్నారు. ఓకే, ఎలా ఉంది ఇప్పుడు మీరు రాజధానికి మీ భూమి అంతా ఇచ్చేసారు కదా, ఇచ్చినందుకు ఇప్పుడు రాజధాని పనులు చూస్తుంటే ఏమనిపిస్తుంది? బాగా జరుగుతున్నాయా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు బాగా వేగంగా ముంచుకున్నాయండి. అంత మంగళం ఏమి లేదు, అంత కంప. ఏం రోడ్డు మీద వస్తానికి కూడా ఈ కంప తగిలేది, ఇదరి కంప అదరి కంప తగిలేది. ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఇటు అసలుకే. భయం పుట్టి ఏముండయో దాంట్లో పుల్లు ఉండయో సింహాలు ఉండయో ఏం అర్థం కాకుండా నవ్వుతారు కాదండి, ఇది వాస్తవం. ఇది ఎవరిని అడిగినా ఇంతే చెబుతారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చి దీని మీద దుక్సి పెట్టి ఇవన్నీ చేస్తుంది కాబట్టి మాకు ఇబ్బంది లేకుండా ఉంది. తర్వాత చెప్పల తర్వాత అది ఏం జరిగిద్దో తర్వాత అది కావచ్చు. ఇవన్నీ సకాలంలో సంవత్సరాలు పెంచాడు. గత ప్రభుత్వంలో 3 సంవత్సరాలు ఇచ్చాడు ఆయన ఉండగా, 2 సంవత్సరాలు ఇవ్వలా. ఆ 2 సంవత్సరాల కవులు కూడా ఈయన ఎక్కిన తర్వాత 2 సంవత్సరాల కవులు వేసాడు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు మాకు పెంచాడు కవులు. అది రాజధాని కూలీలు ఉన్నారు కదా, రైతులు ఎప్పుడు ఉండేవాళ్ళు, వాళ్ళకు కూడా పెంచాడు. అయితే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకైతే న్యాయం జరిగిందా ప్రస్తుతానికి? న్యాయం 100%గా, దాంట్లో తేడా లేదు. ఎవరు కూడా అసంతృప్తిగా లేరంటారు? లేరు. పొలం స్వచ్ఛంగా ఇచ్చిందండి. ఇప్పుడు లాక్కోవటం కాదు ఇది. ఇప్పుడు లాక్కొని నీ దగ్గర కత్తి పెట్టి తుపాకి పెట్టి లాక్కుంటే చెబుతాడు ఎవడో ఒకటి భయం పెట్టి ఇట్లా చేశారు నన్ను అని. ఇది అట్లా లాక్కోలేదు కదా, నీకు ఇష్టం పూర్వకంగా ఇస్తేనే ఏమన్నారు, నీకు ఇది ఇంత ఫ్లాట్ మీకు ఇస్తాం అని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టుగానే ఎవరి ఫ్లాట్లు వాళ్ళకి ఇచ్చేశారు. ఇంకా ఎంత కొద్ది పొలం ఉందండి ఇవ్వాల్సిన పొలం, అది కూడా రేపు కొట్టేస్తారు మొత్తం. ఇప్పుడు సదరం చేశారు కదా, ఇవన్నీ ఫ్లాట్లు ఇచ్చిదే. ఎవరి కాళ్ళు రాళ్ళు ఎన్ని ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు దీనికి మళ్ళీ రేపు ఇదంతా మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ మొత్తం రాళ్ళు వేసి రావాలి వచ్చింది, కొత్త రాళ్ళు మొత్తం. అది ఓవరాల్గా ఎలా ఉంది? గత 5 ఏళ్ళు రాజధాని ప్రాంతం ఎలా ఉండేది? ఇప్పుడు ఈ 10 నెలల కాలంలో ఏమైనా మార్పు వచ్చిందా రాజధాని ప్రాంతం? మార్పు బాగా వచ్చిందండి. గత 5 సంవత్సరాలు బాగా ఇబ్బంది పడ్డారు ప్రజలు, అన్ని వర్గాలు. ఒక రైతాంగమే కాదు, ఒక కూలీలే కాదు, అంత వ్యవస్థ ఎక్కడా కూడా ఒక రాయి పెట్టింది లేదు. ఒక కొట్లో ఒక వస్తువు కొనడానికి పోయినోళ్ళు లేడు. ఒక సిమెంట్ కట్ట కానీ ఐరన్ కానీ ఒక ఫ్యాన్ కొనటం కానీ ఎక్కడా కూడా 5 సంవత్సరాలు పలానా ఏరియాలో బాగుపడ్డారని చెప్పమను లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా ఇల్లు కట్టుకోవటానికైనా ఉసుకైనా ఏదైనా సరే అన్ని రంగాలుగా ముంగలుగా వెళ్తున్నారు ప్రజలు. ఓవరాల్గా రాజధాని రైతుల పట్ల సిఆర్డి అధికారులు అయితే సానుకూలంగా స్పందిస్తారంట. డిఫరెంట్గా దాంట్లో ఏవి తప్పు లేదు. బాబా మీ పేరండి? ప్రసాదరావు. ప్రసాదరావు గారు, ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారు కదా, భూములు ఇచ్చేటప్పుడు అప్పుడున్న ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఫ్లాట్లు ఇస్తామని చెప్పింది రాజధాని రైతులకి. సో ఇచ్చారా ఫ్లాట్లు? ఇచ్చారు రైతులకి? ఇచ్చారు సార్, ఫ్లాట్లు ఇచ్చారు, అన్ని సక్రమంగా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినాక మన కాని పనులు కూడా దగ్గరుండి చంద్రబాబు గారు పట్టించుకొని చేస్తున్నాడు. భూములు ఇచ్చిన రైతులకి ఏవైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేరుస్తున్నారా? నెరవేరుస్తున్నాడు. రైతులకి ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ మొత్తం నెరవేరుస్తున్నాడు. కౌలు కావచ్చు, ఫ్లాట్ల విషయంలో కావచ్చు, అన్ని మొత్తం నెరవేరుస్తున్నాడు. బాగుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన బాగుంది. కూటమి ప్రభుత్వం అంటే అసలు ఎదురు లేకుండా జరుగుతున్నాయి. అభివృద్ధి ఎలా ఉంది? ఇప్పుడు రాజధాని ప్రాంతం పనులు ఎలా జరుగుతున్నాయి అంటారు? పనులు అంటే ఇప్పుడు మొదలు పెట్టింది ఇప్పుడే కదా, ఇంకా ఉండాలిగా టైం. గత 5 ఏళ్ళు ఎలా ఉండేది రాజధాని? 5 ఏళ్ళు కంప పెంచి తిరగాది కాకుండా చేశాడుగా. నానా బీపచ్చని రోడ్లు, అసలు ఈ రోడ్డు చూడలాను ఎట్టుండేది.
కంప అటు కంప ఇటు కంప మరి పెరిగి ఇప్పుడు వచ్చి రాజధాని ప్రాంతంలో ఇక్కడ వచ్చి ఇలా కూర్చున్నారు. అప్పుడు ఇలా కూర్చోడం అయ్యేది వచ్చి? అసలు అటు కూర్చుంటాం సార్ కంప అయితే. ఆ. ఏ పుల్లులు వస్తాయో పాములు వస్తాయో ఉమ్. జేరుపోతులు వస్తాయో అనే భయం కదా. ఉమ్. ఆ, అంటే ఇప్పుడైతే బాగా పనులు జరుగుతున్నాయి అంటారు. 36 కోట్లు ఖర్చు పెట్టి కంప బిగించాడు మహానుభావుడు. ఉమ్. ఎక్కడ ఇది ఎటు పెట్టి చూసాం అనుకో మొత్తం ఇంగ్లీష్ కంపే. ఉమ్. ఇలా ఎటు చూసాం అనుకో ఉమ్. ఈ అపార్ట్మెంట్స్ ఇవన్నీ అసలు ఆగపడ్డాయి అట్ట అప్పుడు. ఉమ్. ఇవాళ ఇక్కడే ఉన్నాయి అన్నట్టుండయి. ఉమ్. చూడు అంటే ఇంతకుముందు అవన్నీ బిల్డింగ్లన్నీ కనిపించేవి కాదు. పడాయండి కంప వెలిగితే అట్టా పడుతుంది. ఉమ్. గేదెలు తిరిగి అన్ని నానా బీభత్సంగా ఉందయ్యా. ఉమ్. అది అంటే అతను ఇప్పుడు రైతులకి అయితే న్యాయం చేశాడంటారు ఎవరు చంద్రబాబు. రైతులకి న్యాయం చేశాడు, కూలి వాళ్ళకి న్యాయం చేస్తున్నాడు, 5,000 ఇస్తున్నాడు పనులు లేని వాళ్ళకి. ఉమ్. ఏ మాటకు ఆ మాట మంచి పనులు చేస్తున్నాడు.